తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడేకంగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లాయి. కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాల్ని కాదు అంటూ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చినా వివాదం మాత్రం చల్లారటం లేదు. సురేఖ క్షమాపణలు చెప్పాలని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉండగా మరికొందరు నేతలు పార్టీని వీడాలంటూ అల్టిమేటం ఇస్తున్న పరిస్థితి. మరోవైపు తనను పార్టీ నేతలే బహిరంగంగా అవమానిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందంటూ కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారు. ఇక విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ జన్మదిన కార్యక్రమాల సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండలో మాట్లాడిన కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరకాల రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం అంశంతో పాటు కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం తగ్గుతోందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం పెరుగుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబంపై కూడా సుస్మిత తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. సుస్మితకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలకు బాధ్యురాలిగా మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక కోరారు. దీంతో వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ స్థాయిని దాటి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. అయితే తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కొండా సురేఖ. సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ లో వివాదం సద్దుమణగలేదు. సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు నేతలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రమశిక్షణ కమిటీ మాత్రం వెంటనే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మంత్రి సురేఖ ఇచ్చిన వివరణతో పాటు సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా కమిటీ పరిశీలించింది. సుస్మిత వ్యాఖ్యలు తగినవి కాదని కమిటీ చైర్మన్ మల్లు రవి అభిప్రాయపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదులు ఇస్తామని చెప్పారని, వారి ఫిర్యాదులను కూడా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తూ ఉండటంతో ఈ వివాదం కీలక మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ స్థాయిలో వివరణలు, ఫిర్యాదులు, వీడియోల పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో సీఎం రాక తర్వాత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం సద్దుమణగడానికి 3 మార్గాలున్నాయి. 1, మంత్రి కొండా సురేఖతో పార్టీ నాయకత్వం మాట్లాడి వివాదాన్ని ఇక్కడితో ముగించాలి. 2, పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయంతో సురేఖపై చర్యకు సిఫారసు చేసే అవకాశం. ఇక 3, కొండా కుటుంబంపై రాజకీయంగా కఠిన వైఖరి అవలంబించే అవకాశం. అయితే వీటిలో ఏది జరుగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతానికైతే ఈ వివాదం కొండా వర్సెస్ కాంగ్రెస్ నాయకత్వంగా మారింది. ఒకవైపు సీఎం నాయకత్వంపై బహిరంగ విమర్శలను సహించేది లేదన్న సంకేతాలు, మరోవైపు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కొండా వర్గం భావిస్తున్న పరిస్థితి. ఈ 2 వైపుల మధ్య రాజకీయ దూరం పెరిగితే దాని ప్రభావం కేవలం ఒక కుటుంబంపైనే కాదు, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపైన పడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖల మధ్య చర్చలతో ఈ వివాదానికి తెరపడుతుందా? ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధాన చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.